ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మహిళలందరూ కలిసి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లయింది. మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. మహిళల రక్షణ కరువైంది. దాంతో ఈ పాలకులు మహిళల రక్షణ గాలికి వదిలేశారు. కాబట్టి ఇంకా ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇచ్చి ఈ పాలకుల బుద్ధిని మార్చాలి అని అడగడం జరిగింది. మనందరము చూసాం, గత 2 ఏళ్లుగా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పాటించకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు. పోలీసుల్ని ప్రతిపక్ష నేతల మీద కక్ష సాధింపు ధోరణికి రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి మాత్రమే ఉపయోగిస్తూ ప్రజల రక్షణ, మరీ ముఖ్యంగా మహిళల రక్షణ గాలికి వదిలేసిన పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి పాలనలో రోజుకి 4 మహిళల మీద హత్యలు గాని, అత్యాచారాలు గాని జరుగుతున్నాయి. 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు జరుగుతూ ఉండే పరిస్థితి. ఇది నేనేదో సొంతంగా చెప్పింది కాదు, ప్రభుత్వం తాలూకా నివేదికలోనే ఈ విషయం స్పష్టమైంది. ఇంత దారుణంగా మహిళల రక్షణ గాలికి వదిలేశారని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చాలా ఆగ్రహంతో, ఆవేదనతో ఉన్నారు. వాళ్ళ గొంతుకని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలందరం కూడా వినిపించడం జరిగింది. ఎప్పటికైనా మారండి, మహిళల రక్షణ మీద దృష్టి పెట్టండి అని. ఎందుకంటే ఈ మధ్య గత కొద్ది రోజులుగా తీసుకుంటే ఎంత దారుణమైన సంఘటనలు వినాల్సి వస్తూ ఉంది అంటే, మొన్న గుంటూరులో తీసుకుంటే ఒక మహిళని 10,000 రూపాయల లంచం ఇవ్వలేదని చెప్పి ఒక మహిళని వివస్త్రం చేసి దాడి చేశారు, హత్య చేయడానికి ట్రై చేశారు. అంటే ఇంతకంటే దిగజారుడుతనం ఏముంటుంది అని నేను అడుగుతూ ఉన్నాను. ఆ చేసిన వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీ ఆ వార్డు సెక్రటరీ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వలన మహిళలకి ఎంత దారుణంగా మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళకి రక్షణ లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. గత కొద్ది రోజులుగా ఎన్ని సంఘటనలు ఇలాంటివి వింటూ ఉన్నాము అంటే, మొన్ననే చూసాం కడప జిల్లా బద్వేలులో ఒక మహిళని జాకెట్ చింపి దాడి చేయడం జరిగింది. ఎంత దారుణం. అలాగే తీసుకుంటే నెల రోజుల క్రితం కావలిలో, నెల్లూరు జిల్లా కావలిలో ఒక గిరిజన మహిళను వివస్త్రం చేసి దాడి చేయడం జరిగింది. అలాగే నిన్నటికి నిన్న మైలవరంలో ఒక మహిళను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే దాడి చేసి కొట్టడం జరిగింది. అంటే ప్రతి సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మృగాల్లా రెచ్చిపోటు మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉండే పరిస్థితి. దీనికి ఒకటే కారణం అర్థమవుతూ ఉంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అలాగే మహిళా హోంమంత్రి ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఎటువంటి స్పందన లేని పరిస్థితి. ఇందులో ముఖ్య కారకులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే మహిళల్ని వేధింపులు చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద లైంగిక దాడులు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏ సందర్భంలో కూడా ఎవరి మీద ఎటువంటి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోని పరిస్థితి. కనీసం ముఖ్యమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, డీజీపీ గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ ఏ సందర్భం కూడా స్పందించట్లేదు. వాళ్ళు తీసుకుంటే జనసేన ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ విషయంలో మనం చూసాం, ఎంత దారుణంగా ఒక మహిళని లైంగికంగా వేధించి ఆమెని 5 సార్లు గర్భవతిని చేసి 5 సార్లు అబార్షన్స్ చేసినా కూడా ఎటువంటి చర్యలు ఆ ఎమ్మెల్యే మీద తీసుకోలేదు. దానితో కొద్ది రోజుల తర్వాత అతని ఎదురుగానే అతని అనుచరులు ఆమె మీద దాడి చేయడం కూడా జరిగింది. కనీసం పోలీసులు సరైన యాక్షన్ తీసుకోకపోతే ఆమె NHRCకి ఫిర్యాదు చేశాక వాళ్ళు డైరెక్షన్ లో తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు. అలాగే గుంటూరు ఎమ్మెల్యే అయిన ఈస్ట్ ఎమ్మెల్యే అయిన నజీర్ అనే వ్యక్తి వలన ఒక మహిళ ఏ విధంగా లైంగికంగా వేధింపులు గురయ్యి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన విషయం మనందరము చూసాం. అలాగే ఈ సంఘటన గుంటూరు నడిబొడ్డున ఒక మహిళని వివస్త్రం చేసి దాడి చేసిన సంఘటనలో ఆ ప్రాంతానికే చెందిన ఎమ్మెల్యే ఈ మాధవి అనే వ్యక్తి వలన మనం చూసాం. ఆ రోజు ఆవిడ, ఆమె భర్త తన అనుచరులతో కలిసి పోలీసులను వెంటబెట్టుకొని వెళ్లి అంబటి రాంబాబు గారి ఇంట్లో మహిళలు ఉన్నారని తెలిసి కూడా ఏ విధంగా దాడి చేశారు, ఇంటిని ఏ విధంగా ధ్వంసం చేశారు అనేది మనందరము చూసాం. ఏం చర్యలు తీసుకున్నారు? ఆ ఎమ్మెల్యే గారే స్వయంగా చెప్పారు, నాకు విచారణకు కూడా పోలీసులు పిలవలేదు అని చెప్పేసి. తిరిగి రివర్స్ లో అంబటి రాంబాబు గారి మీద కేసులు పెట్టిన పరిస్థితి. అంటే ప్రతి సందర్భంలో కూడా బాధితుల్ని న్యాయం చేయాల్సింది పోయి బాధితులకే ఈ కూటమి ప్రభుత్వంలో కేసులు పెట్టే పరిస్థితి, బాధితుల మీదే కేసులు పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.